ఒరే రాజశేఖర్ రెడ్డి పంచెలోడు తీసి కొడతాం, పులివెందల రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, ఇలా పంచెలోడు తీసి కొడతామన్న రోజున ఈ సంస్కారం ఎటు అడుగుతా ఉన్నాం. 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రిని పిలిపించుకుంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ మీకు మంత్రిగా కూడా భిక్ష పెట్టింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒరే చంద్రబాబు చుట్టూ కట్టేసి కొడతామని మాట్లాడిన రోజున స్వయాన ఆయన కొడుకు నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిపోతే నారా లోకేష్ గారు ఉద్దేశించి మీరు మాట్లాడిన భాష మీ సంస్కారం ఏంటో తెలియజేస్తా ఉంది. రావూరులో బాలబొమ్మ వెంకటేశ్వర ఇంటి మీద దాడి చేసి ఆ ఇల్లు కూలగొడుతుంటే నీ కార్యకర్తలను ఎంకరేజ్ చేసిన రోజున నీ సంస్కారం ఏమైంది? ఎల్లాయిపాలెం రాజా ఎంపీటీసీగా పోటీ చేస్తే నేరుగా పోలీసుల ముందే కొడితే రక్తం గారితో హాస్పిటల్కి పోతే ఆ రోజున నీ కార్యకర్తలు నువ్వు ఏమన్నావు? ఏమైంది నీ సంస్కారం? రాజపాలెం నడిబొడ్డులో నీ పక్కన కూర్చున్న వ్యక్తులు, నువ్వు చైర్మన్లుగా అధికారం ఇచ్చిన వ్యక్తులు రాజపాలెం నడిబొడ్డులో నోటికొచ్చిన బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులని ఆ రోజునటువంటి నాయకత్వాలని తెల్లారి ఆయన భుజం మీద చేసి అభినందించి మరింత గట్టిగా మాట్లాడాల్సింది మా చెలపుతున్నావే. ఆ రోజు నీ సంస్కారం ఏమైంది అడుగుతా ఉన్నాం. కరకటి మల్లికార్జున ఇంటి మీద దాడి చేసి ఆయన ఇల్లు మొత్తం పగలగొట్టిన రోజున నువ్వు ఏ నాయకులను సస్పెండ్ చేసావు? ఏ కార్యకర్తలను మందలిచ్చావు? ఏమైంది నీవు కార్యకర్తలను కంట్రోల్ చేసే విధానం? నీ సంస్కారం ఏమైంది అడుగుతా ఉన్నాం. తన పట్టా ఇంట్లో ఇమాం బాషా ఇల్లు కట్టుకుంటే ముదువర్తిలో ఇమాం బాషా ఇల్లు కూలగొట్టడానికి జేసీబీలు పంపించిన రోజున నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ఇంటి మీద దాడి చేసిన రోజున మీడియా మిత్రులు సహకారంతో చచ్చిపోతానని చెప్పని ఆ ఇమాం బాషా మాట్లాడితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అండగా నిలబడితే నువ్వు వచ్చి బెదిరించిన రోజున ఎటువంటి నీ సంస్కారం అడుగుతా ఉన్నావు. రాముడిపాలెంలో 2 ఎకరాల భూమి బలవంతంగా లాక్కొని ఇళ్ల పట్టాలకు ఇవ్వాల్సి వచ్చిన రోజున ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేసిన రోజున నువ్వు నీ నాయకులు ఏ నాయకత్వాన్ని నువ్వు ప్రశ్నించావు? ఏ నాయకత్వాన్ని నువ్వు సస్పెండ్ చేసావు? ఆ రోజు నీ సంస్కారం కనిపించలేదా? నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆ నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడుగా మీరు ప్రవర్తించిన తీరుని కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, మీ దగ్గర ప్రామిసరీ నోట్లు రాయించుకొని మీరు ప్రామిసరీ నోట్లు రాయించి చెక్కులు ఇచ్చినటువంటి 100 మంది కోవూరు నియోజకవర్గ ప్రజలను అడిగితే, మీ నాయకులను అడిగితే సంస్కారం ఏంటో తెలుస్తుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.